చదవండి ఒక్క మాట, ఎంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. యేసు నేను నీకేమి చేయగోరుచున్నాను బాబు, నేనేం చేయగోరుతున్నావు వాడిని అడుగగా, ఏం చేయాలని కోరుతున్నావు? ఆ గుడ్డివాడు ఏమడుగుతున్నాడు? బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. ఏం కలుగ చేయమంటున్నాడు? దృష్టి కలగజేయ్. చదువు. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. వెంటనే చూపు పొంది, చూడండి అక్కడ చెప్పిన యేసయ్య మాట ఏంటి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? యేసు నేను నీకేమి చేయగోరుతున్నావు అంటే అతను గుడ్డివాడని తెలుసు కదా యేసయ్యకు. ఎస్ ఆర్ నో? తెలుసు. మరి తెలుసుండి ఎందుకు అడుగుతున్నాడు? పాయింట్ క్యాచ్ చేయండి. యేసయ్య ప్రతి మాటలో కూడా ఒక విలువైన పాయింట్లు ఉంటాయి, ఒక విలువైన ఒక బలం ఉంటుంది చెప్పాలంటే. గుడ్డివాడని తెలుసు, అయినప్పటికీ ఏమడుగుతున్నాడు? నేను ఏం చేయాలనుకుంటున్నావయ్యా? ఈరోజు మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న మన అందరి పరిస్థితులు తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. కానీ నీ విశ్వాసం ఏ క్రియలో నుంచి అడుగుతావో వేచి ఉంటాడు. ఆమె అర్థమవుతుందా? అంటే నేను అంటున్నాను, ఏ స్థితిలో నుంచి నీవు అడుగుతావో వేచి ఉన్నాడు. ఒక మాట చెప్పనా, ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక రాజుగారి దగ్గర 3 వ్యక్తులు నమ్మకంగా పనిచేస్తున్నారు. నమ్మకంగా పనిచేస్తుంటే వీళ్ళకి ఎప్పటి నుంచో నేను చాలా మేలు చేయాలని చెప్పి 3 పిలిచారు. అరే బాబు, ఈ రాజ్యంలో మీరు చాలా నమ్మకంగా ఉన్నారు కనుక మీకు నేను మేలు చేయాలనుకున్నాను, మీరు ఏం కావాలో అడగరా అన్నారు. ఒకడు వచ్చి ఏమన్నాడు? అయ్యా రాజా, మీ యందు నేను బ్రతుకుట నాకు చాలా మేలయ్యా, మీరు ఇస్తా అన్న ఈ ఆఫరు నాకు ఒక 5 ఎకరాలు ఒక పంట పొలం కావాలి, ఒక చిన్న గృహం కావాలి అన్నాడు. సరే మంత్రి గారు వచ్చాడా? మంత్రి గారు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఇగో ఇతను కావలసిన పంట భూమి, ఆ ఇల్లు ఇవ్వండి. రెండోవాడిని పిలిచాడు. రేయ్, ఏం కావాలరా నీకు? అయ్యా, మీ యందు బ్రతుకుట కంటే నాకు మరింత శ్రేష్టమేముంది, నేను కూడా వివాహం కావాల్సి ఉంది, నాకు నచ్చిన ఆమెతో నాకు వివాహం చేయండి, నా జీవనానికి కూడా మీ ఇష్టాన్ని బట్టి ఒక మంచి పంట పొలం ఇవ్వండి. మంత్రి గారు ఇతను కూడా ఇవ్వండి. మూడోవాడు వచ్చాడు. అయ్యా, ఆయన కూడా ఇదే సేమ్. అయ్యా, మీ యందు బ్రతుకుట కంటే మాకు మేలైనది ఏముందయ్యా అన్నాడు. సరేరా, వాళ్ళిద్దరు చెప్పింది నువ్వు చెప్తున్నావు, అసలు విషయం చెప్పు. అయ్యా, ప్రతి సంవత్సరం మీరు నా ఇంట భోజనం చేయాలి, నా ఇంట నాకు పుట్టిన నా బిడ్డను ఉయ్యాల్లో వెయ్యాలని కూడా అడిగాడట. ఓస్ ఒరే, ఇది నీ ఇంటికి వచ్చి భోజనం చేయడం అని అడుగుతున్నా బిడ్డరా? ఒకటే. అవునయ్యా, నా బిడ్డను కూడా మీరేం చేయాలా? ఉయ్యాలో వేయాలయ్యా. ఒరే, ఇంత చిన్నది అడుగుతున్నామంటే వాళ్ళేమో 5 ఎకరాల పంట భూమి అడిగారు, ఇల్లు అడిగారు. అయ్యా, నాకు ఇది చాలయ్యా. సరే మంత్రి గారు, అయ్యా ఇగో ఈయన యొక్క ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలి చూసిరా అన్నాడు. రాజుగారికి వచ్చే మార్గాలు ఎలా ఉండాలా? చాలా సుందరంగా ఉండాలా. ఈ అయ్యగారు ఈ యొక్క సైనికుడు ఉన్న ఇల్లు ఎక్కడా? గ్రామంలో ఏదో ఒక మూల ఉంది. ఇప్పుడు ఏం రాజుగారు రావాలంటే ఆ యొక్క బండి రథం నడవాలంటే రోడ్లు ఏమవ్వాలా? రోడ్లు బాగుండాలిగా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వస్తుంటే మన రోడ్లు ఏం చేస్తారు? ఒక 4 రోజుల మిట్టి ముందు గొయ్యి లేకుండా గతుకు లేకుండా మొత్తం సిమెంట్ చేసేస్తారు మొత్తానికి. తర్వాత దాని ముఖం ఎవడు చూడటం పాడైపోయిన తర్వాత. ఇప్పటికీ కొన్ని రోడ్లు అలాగే ఎడుతున్నాయి. నాయకులు వస్తే రోడ్లు బాగుపడతాయి, లేకపోతే దిక్కు దిమాడాలు ఉంటారు రోడ్లకు కానీ, గృహాలకు కానీ, లేకపోతే వీధులకు కానీ. నాయకులు వస్తున్నారంటే లైట్లు అన్నీ వెలిగేస్తాయి. ఏ లైట్లు? వీధి దీపాలన్నీ. ఇంకా ఎలక్షన్ అయిన తర్వాత ఆ పక్క ఎవడ వచ్చే పని లేదనుకోండి, దీపమా ఎలుగుద్దులేవయ్యా కంగారు పడకంటాడు ఎవరో. విన్నారా? మన గవర్నమెంట్లు అలాంటి, ఆ గవర్నమెంట్ అలాంటిదే. ఈ రాజుగారు వస్తున్నారంటే మంత్రి గారు ఏం చేశారంటే వెళ్ళాడు, రోడ్లు చూశాడు. అయ్యి బాబాయ్, రాజుగారు వచ్చేటప్పుడు గతుకు పడిందా, నా పని అయిపోద్దని వెంటనే రోడ్లు వేసేయండి రా. సరే, ఈ సైనికుని తీసుకెళ్ళాడు. బాబు, రాజుగారి భోజనం పెడతాను. ఎక్కడా? ఇదిగో నయ్యమ్మా ఇల్లు. ఏంటది? అరే పాక. ఆ పాకింట్లోకి రాజుగారి భోజనానికి ఎలా వస్తాడు అనుకున్నావు? రాజుగారు తల ఎత్తుకుని వస్తాడు. నీ ఇల్లు ఎలా ఉంది? తల దించుకుని, అబ్బాబే ఇలా కుదరదు, ఇల్లు మార్చేయాలా. రెండో టిక్కు పెట్టాడు, ఇల్లు మార్చేయాలా. అయ్యా, భోజనం ఎంత పెడతా? అయ్యా, మా దగ్గర ఏముందండి అయ్యా, చిన్న గిన్నెలు మాత్రమే ఉంటాయ్యా.
రాజుగారికి ఈ గిన్నెలో పెడతావా? అసలు జ్ఞానం ఉందా నీకు? రాజుగారు ఆ కోటలో దేంట్లో తింటాడు? బంగారు పళ్ళెంలో తింటాడు రాజుగారు, అవునా? మరి రాజుగారి గిన్నెలో పెడతావా? లేదు లేదు, ఇవన్నీ మార్చాలా. మార్చాడు, ఇంకో టిక్కు పెట్టాడు. ఈ రెండేరి ఇంకోటి ఏదో అడిగారా? నా బిడ్డని ఉయ్యాల్లో వేయాలని అడిగాను. అయ్యా దేంట్లో వేస్తావు? అయ్యా మా తాత పెట్టింది ఉందయ్యా, ఏది చెక్క ఉయ్యాల. మా నాన్న కూడా నన్ను అందులో వేసాడయ్యా, నేను కూడా నా బిడ్డను అందులో వేస్తానయ్యా, రాజుగారు ఊపుతాడయ్యా. అరే బుద్ధి ఉంది అసలు? అంత స్థితి కలిగిన రాజు నీ చెక్క ఉయ్యాల్లో నీ బిడ్డని ఉయ్యాలు ఊపుతాడా? అరే బుద్ధి లేదురా నీకు? ఇది కాదు ఉయ్యాల, బంగారపు కలిగిన విలువ కలిగిన ఉయ్యాలు ఉండాలా. సరే టిక్కెట్టాడు. ఇప్పుడు రాజుగారు అనౌన్స్మెంట్ చేశాడు, ఇదిగో వస్తున్నాడు నీ ఇంటికి. ఎలాగైపోయిన రోడ్లు? అప్పటి వరకు దిక్కులేని రోడ్లు సీసీ రోడ్లు అయిపోయినాయి. ఆ వంగుని వెళ్తే కానీ దిక్కులేని ఆ గృహం ఏమైపోయింది? ఒక భవనంగా మారిపోయింది. తినడానికి దాంట్లో పెట్టి తినేద్దామని అనుకున్న ఆ కంచాలు ఇప్పుడు బంగారపు కంచాలుగా మార్చబడ్డాయి. ఆ బిడ్డను వేసి ఆ ఉయ్యాల కూడా చెక్కదే ఉంది. కానీ ఈ రాజుగారి చేయికి ఆయన వచ్చే రాకకి ఎలా మారిపోయింది? సుందరమైనదిగా మారిపోయింది. ఏది మిన్నైనది? 5 ఎకరాలు ఆ ఇల్లు కోరుకున్న వాళ్ళు బాగున్నారా? రాజా మీరు ఉండే జీవితం చాలు అనుకున్న ఈయన బాగున్నాడా? ఈయన ఒక్క కోరిక ఎంతమంది బాగుపడ్డారు? ఊరంతటి బాగుపడ్డారు. వాడి వంశాలు కూడా తరగని ఆస్తులను బంగారు ఉయ్యాలని మాట్లాడి మరి. అలాగే నేను అంటాను, మన యేసయ్య కూడా అంత గొప్పవాడండి. నేను అంటాను, ప్రభు ఈ చిన్న అప్పు తీర్చు ప్రభు, ప్రభు ఈ చిన్న నింద తీసే ప్రభు, ఈ చిన్న ఇల్లు కడితే చాలు ప్రభు. చచ్చా, ఇలాంటి చిన్నవి కాదు నేను అనేది. నేను అంటాను, ప్రభువా నీవే నాతో ఉంటే చాలయ్యా, నీవే నాతో ఉంటే చాలు, నాకు అదే గొప్ప మేలయ్యా. ఆయనే మనతో ఉంటే కనుక నీ స్థితిగతులన్నీ మారిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక ఆశీర్వాదకరంగా నీవే అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా మారిపోతావు. ఈరోజు తినడానికి లేదని బాధపడుతున్నామేమో, కానీ నేను అంటాను ఆయనే కనుక మన జీవితంలోకి వస్తే అనేక మందికి పెట్టే వ్యక్తిగా మారిపోతావండి, అనేక మందికి ఇచ్చే వ్యక్తిగా మారిపోతావు, అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా మారిపోతామండి. అది నా యేసయ్య కలిగి ఉంటే జీవితం అండి.